హాయ్ హలో వెల్కమ్ టు భువికా టీవీ. ఈరోజు మనం వచ్చేసి ఈ వీడియోలో భుజం నొప్పికి సంబంధించిన బెస్ట్ 5 ఎక్సర్సైజెస్ అనేది చూడడం జరుగుతుంది. నా పేరు డాక్టర్ కేబీ మోతరాల్ నాయక్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, భువికా ఫిజియోథెరపీ క్లినిక్, రాయదుర్గం. ఎవరైనా కానీ మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో వచ్చేసి షోల్డర్ పెయిన్కి సంబంధించిన వీడియోస్ అనేది చేయడం జరిగింది. సో ఎవరైనా కానీ చూడకపోయింటే ఫస్ట్ వెళ్ళి ఆ వీడియోస్ అనేది చూడండి. నొప్పి అనేది సాధారణంగా ఈ మధ్య కాలంలో చాలా కామన్ ప్రాబ్లం అవ్వడం జరిగింది. సో ఈ భుజం నొప్పి అనేది ఎక్కువగా డెస్క్ జాబ్స్ చేసే వాళ్ళలో, అంటే సిస్టమ్ వర్క్ ఎవరు చేస్తారో, ల్యాప్టాప్స్ ముందర ఎవరైతే వర్క్ ఎక్కువ చేస్తారో వాళ్ళలో కనిపిస్తుంది. అలాగే మొబైల్ ఫోన్స్ని ఎవరైతే ఎక్కువగా యూజ్ చేస్తారో వాళ్ళలో కూడా షోల్డర్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే న్యూరోలాజికల్ కండిషన్స్తో బాధపడుతున్న వాళ్ళలో కూడా మనం ఈ షోల్డర్ పెయిన్ అనేది చూడడం జరుగుతుంది. ఇంకా కొంతమందిలో అయితే చెయ్యి అనేది పైకి లేవడం కూడా చాలా కష్టంగా మారిపోతుంది. ఇక్కడ భుజం అనేది పట్టుకుపోవడం జరుగుతుంది అనమాట. అంటే గట్టిగా మారి స్తంభించకపోవడం, అంటే స్ట్రక్ అవ్వడం జరుగుతుంది. సో అలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇందులో నేను బెస్ట్ 5 ఎక్సర్సైజెస్ అనేది చెప్పడం జరిగింది. ఇలా స్ట్రైట్ గా నిలబడి మీ పిడికిలు ఉంది కదా, సో దీన్ని మీరు ఇలా బిగించుకొని ఇది చేతిని వచ్చేసి ఇలా గోడకి ఆనెచ్చేసి గోడని వచ్చేసి పుష్ చేయాలన్నమాట. ఇట్లా ఇట్లా పుష్ చేసినప్పుడు 1 2 3 4 5 మళ్ళీ రిలీజ్, మళ్ళీ 1 2 3 4 5 మళ్ళీ రిలీజ్, 1 2 3 4 5 మళ్ళీ రిలీజ్. అలా మీరు 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫేస్ కి ఇలా నిలబడి సేమ్ మన హ్యాండ్ ఉంది కదా, సో దీన్ని ఇలా గోడకి ప్లేస్ చేసేసి మన చేతిని అటువైపుకి పుష్ చేయాలన్నమాట. ఇట్లా పుష్ చేసినప్పుడు 1 2 3 4 5 మళ్ళీ అగైన్ రిలాక్స్, మళ్ళీ 1 2 3 4 5 మళ్ళీ రిలాక్స్. అలా మీరు 5 సెకండ్స్ పుష్ చేయాలా, మళ్ళీ రిలాక్స్ పొజిషన్ కి రావాలన్నమాట. ఓకే, ఇది సెకండ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఎల్బో అనమాట. ఎల్బోని వచ్చేసి 90 డిగ్రీస్ ని ఇలా పెట్టుకొని మీ ఎల్బో ఉంది కదా, సో దీన్ని గోడి కానిచ్చేసి ఇట్లా వెనక్కి పుష్ చేయాలి. పుష్ చేసి మళ్ళీ రిలీజ్ చేయాలి. పుష్ చేసినప్పుడు 5 కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 మళ్ళీ రిలీజ్, మళ్ళీ 1 2 3 4 5 మళ్ళీ రిలీజ్. ఇలా మీరు 10 to 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ రొటేషన్ అనమాట. సో ఎక్స్టర్నల్ రొటేషన్ చేయడానికి సేమ్ మనం ఇందాక ఎల్బోని ఎలా 90 డిగ్రీస్ పెట్టామో అలా పెట్టేసి మన ఫీస్ట్ ఉంది కదా, సో దీని వచ్చేసి ఇలా గోడికి పుష్ చేయాలి. 1 2 3 4 5 మళ్ళీ రిలీజ్, మళ్ళీ 1 2 3 4 5 మళ్ళీ రిలీజ్, మళ్ళీ 1 2 3 4 5 మళ్ళీ రిలీజ్. ఇలా మీరు 10 to 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ రొటేషన్ చేసాం కదా, ఇప్పుడు మనం ఇంటర్నల్ రొటేషన్ చేయాలన్నమాట. సో ఇంటర్నల్ రొటేషన్ అంటే లోపల పక్కకి రావాలి. సో లోపల పక్కకి రావాలంటే మనకి సపోర్ట్ ఎటువంటిది ఏది ఉండదు కాబట్టి సేమ్ మన ఎల్బో అనేది 90 డిగ్రీస్ పెట్టేసి మన హ్యాండ్ తో దీన్ని ఇలా ప్లేస్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా లోపలికి పుష్ చేయాలి. పుష్ చేసినప్పుడు 1 2 3 4 5 మళ్ళీ రిలీజ్, 1 2 3 4 5 మళ్ళీ రిలీజ్. ఇలా మీరు 10 to 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా ఈ వీడియోని. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.